ఉంటుంది. దయచేసి గౌరవ సభ్యులు ఎంపీటీ సభ్యులు అందరూ మల్లికార్జున గారు, గంగాధర్ గారు, గౌరవ సభ్యులు అదే మళ్ళా ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా అయి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం మనందరికీ తెలుసు. వీళ్ళ కాంబినేషన్లో మళ్ళా ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అందుకనే చరిత్ర చూడని విజయం, ఎప్పుడూ ఎవరూ ఊహించినంత విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. 164 స్థానాలు ఇవ్వడం అనేది నవ్వుతో నా భవిష్యత్ ఎప్పుడు ఎవరికి జరిగి ఉండదు. 93% స్ట్రైక్ రేట్, జనసేన అయితే 100% స్ట్రైక్ రేట్. అంటే 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లోనూ విజయం సాధించారు. ఇది ఎక్కడా కూడా సాధ్యపడి ఉండదు. ఈ రాష్ట్రంలోనే మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి తరుణంలో ఈ అద్భుతమైన, అద్వితీయమైన విజయానికి ఎక్కడా పొంగిపోకుండా చాలా బాధ్యతగా పనిచేయాలని చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించారు. ఒకవైపు 12 లక్షల కోట్ల రూపాయల అప్పులున్న రాష్ట్రం, దాదాపు 37,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు ఉన్న రాష్ట్రం, ఏ పని చేయాలన్నా ₹1 కూడా ప్రభుత్వం దగ్గర అందుబాటులో లేని పరిస్థితి. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సాధ్యమైనంత ఎక్కువగా కేంద్ర సహకారం తీసుకొని కార్యక్రమాలను అమలు చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఎందుకంటే రాష్ట్ర ఆదాయం కరెక్ట్గా ఉద్యోగులకు జీతభత్యాలు ఇస్తూ ఒక 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు మిగులుతుంది. మిగలడం అంటే మళ్ళీ ఆఫీస్ మెయింటెనెన్స్, పెట్రోలు, డీజిల్ ఖర్చులు, లేకపోతే ఇతరత్ర ఎందుకు నడిపించే బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు మోస్తా ఉన్నారు. ఆయనకు మనమందరం కూడా సహాయకారిగా ఉండాలి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందనేది మీకు అందరికీ తెలుసు. మనమందరం కూడా ప్రత్యక్షంగా అనుభవించాం. ఎక్కడా కూడా ప్రజల భాగస్వామ్యం లేదు. దళారులు, మధ్యవర్తులు ఎవరికి వాళ్ళు ప్రభుత్వ పథకాల్లో చొరబడి ఇష్టారీతిగా వ్యవహరించిన విధానం మనం చూసాం. ఇందాక 9 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచినాము. దీనికంతా మేము కార్యక్రమం తీసుకొని అమలు చేసామని మీరందరూ కూడా ఎంపీటీసీలు, సర్పంచులు ఉన్నారు. మీ గ్రామంలో ఎవరికి పండ్ల తోటల సహాయం వచ్చింది లేదా ఎవరికి రావాలి, ఎవరు అర్హులు అని మిమ్మల్ని అడిగే ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారో వాళ్ళ బామర్దులకి, అన్నదమ్ములకి ఇచ్చుకొని ఇదే కార్యక్రమం అని అమలు చేసిన సందర్భం మీ మండలంలోనే జరిగినట్టు నాకున్న సమాచారం. నేను ఒకటే చెప్తున్నా, ఎంపీడీఓ గారు కానీ లేకపోతే ఏపీఓ కానీ వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీల కోసం, రైతుల కోసం, ప్రజల కోసం ఇచ్చిన డబ్బులు అవి. మధ్యలో ఎవరు తినేయడానికి లేదు. కానీ ఇష్టానుసారంగా ఉపాధి హామీ డబ్బులన్నీ కూడా దుర్వినియోగమైనవి. వాటిని ముక్కుబిండి వసూలు చేయాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. రికవరీ పెట్టాలి. ఎక్కడ ఏ గ్రామంలో అవకతవకలు జరిగినాయో అవన్నీ కూడా సోషల్ ఆడిట్లో బయటికి రావాలి.